ఎంతసేపటికి ఇల్లు కొనద్దు ఇన్వెస్ట్ చేయండి కోటీశ్వర్లు అవుతారు, కార్ కొనద్దు ఇన్వెస్ట్ చేయండి కోటీశ్వర్లు అవుతారు, ఇది కొనద్దు అది కొనద్దు ఇన్వెస్ట్ చేయండి కోటీశ్వర్లు అవుతారు, ఇదే చెప్తుంటారు. కానీ మనం ఎవరం కూడా ఇది తప్పు అని అనుకోకుండా చేస్తున్న తప్పులు, చిన్న చిన్న తప్పులు, అవే పెద్దవై 2 కోట్లు 4 కోట్ల దగ్గరగా మనం సంపాదించాల్సిన వాళ్ళం కాస్త నష్టపోతూ ఉంటాం. ఈ టేబుల్స్ లో ఉంటున్న డేటా మీకు అర్థమైతే రియల్ గా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఇల్లు కార్లు లేకపోతే పెద్ద పెద్ద వస్తువులు కొనడంలో కాదు, చిన్న చిన్న తప్పులు ఎలా మన లైఫ్ ని ఫైనాన్షియలీ డామేజ్ చేస్తుందన్న క్లారిటీ మీకుంటుంది. ఇంతకీ ఫెస్టివల్ లో సేల్స్ బాగా జరిగాయి కదా, అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ అని మింత్రా ఇలా బోల్డ్ సేల్స్ జరిగాయి కదా, ఏమన్నా కొన్నారా? కంగారు పడకండి, అవి ఎందుకు కొన్నారు, వేస్ట్, ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి నేను అలా చెప్పను. డబ్బులున్నదే మన ఆనందం కోసం ఖర్చు పెట్టుకోవడానికి, బట్ కేవలం ఆనందం కోసం ఖర్చు పెట్టడమే కాదు కదా, మన సేఫ్టీ అండ్ ఫ్రీడమ్ కోసం కూడా మనం డబ్బుల్ని వాడుకోవాలి. కాబట్టి ఇలాంటి సేల్స్ అప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు ఫాలో అయ్యే సైకలాజికల్ ట్రాప్స్ ఏంటి, ఏవి యూజ్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేసి మీకు కావాల్సింది కాకుండా వేరే వాటిని కొనేలా, ఇన్ఫాక్ట్ మీరు అనుకుందే కొంటున్నారని మీరు అనుకుంటారు కానీ కాదు, అది ఎలా అనేది మీకు ప్రాక్టికల్ గా విత్ డేటా విత్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సేల్ ముందు కదా చేయాలి అంటే, ముందు చెప్తే ఎవరికి అర్థం కాదు, అది ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని ప్రాక్టికల్ గా చూసి మైండ్ ఒకటి అనుకో ఉంటది కదా, అప్పుడు ఇలా జరిగింది దీనికి కారణం ఇదని చెప్తేనే గుర్తుంటుంది. నెక్స్ట్ టైం నుంచి మనం జాగ్రత్త పడతాం. నెక్స్ట్ టైం ఏముందిలేండి, సేల్ ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూనే ఉంటారా, నెక్స్ట్ సేల్ కి మీరు ట్రాప్ అవ్వరు. నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్ అమెజాన్, ఈ బ్రాండ్స్ అన్ని మీ ఎమోషన్స్ తో మీ సైకాలజీతో ఎలా ఆడుకొని వాళ్ళు సేల్స్ పెంచుకుంటారు. మనకేమో అరే వాళ్ళు నష్టపోతున్నారే, సేల్ ఇంత కమ్మేస్తున్నారా, ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారా, మనకు మంచి లాభం, అసలు జాక్ పాడ్, అసలు వెంటనే కొనేసేయాలని ఎలా మనకి ఫీల్ ని క్రియేట్ చేసి, అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నుంచి మనల్ని వాళ్ళు మీరు ఇలా అనుకోవాలనే మేము అలా పెట్టామని వాళ్ళు కోట్లు సంపాదించేలా మనం నష్టపోయేలా ఉంటున్న బ్రాండ్ టాక్టిక్స్ మీకు ఇవాళ రివీల్ చేస్తాను. అండ్ ఫైనలీ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఎస్బీఐ కార్డ్స్ ని తీసుకుందాం. వీళ్ళు వేల కోట్లు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, మనకేమో ఈ ఆఫర్ల టైంలో 10% డిస్కౌంట్ లేకపోతే 4000 డిస్కౌంట్ 6000 డిస్కౌంట్ అని ఇస్తున్నారు, నో కాస్ట్ ఈఎంఐ ఇస్తున్నారు, వాళ్ళు మనకి డబ్బులు ఖర్చు పెడుతూ వీళ్ళలా వేల కోట్లు సంపాదిస్తున్నారు. క్రెడిట్ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. ఏముందిలే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయని మీరు అనుకుంటారు, అదొకటే కాదు, మీరు క్రెడిట్ కార్డు వాడడం వల్ల స్పెషల్లీ రివార్డ్స్, వాల్యూ యాడెడ్ పాయింట్స్, నాకు తెలుసు క్రెడిట్ కార్డ్ ని ఎలా ఆడుకోవాలో, దాని ద్వారా ఎలా మంచిగా సంపాదించి ఫ్రీగా హోటల్స్ ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలో, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అని అనుకుంటున్న వాళ్ళకు కూడా విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ సైకలాజికల్ ఎలిమెంట్స్ టువర్డ్స్ దేర్ స్పెండింగ్ అర్థమైందంటే ఐఎమ్ ష్యూర్ నెక్స్ట్ నుంచి మీరు చేసే స్పెండింగ్ రిలేటెడ్ గా మీరు చాలా కాన్షియస్ గా ఉంటారు. అండ్ మీ లైఫ్ కి ఏదైతే పర్పస్ ని ఫిల్ చేస్తుందో, మీకు ఏదైతే అవసరం అవుతుందో, మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఏదైతే ఆనందంగా ఉంచుతుందో వాటి మీద మీరు ఖర్చు పెట్టాలని చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఒక 3 or 4 వీడియోస్ లా బ్రేక్ చేసి చేయగలిగే కంటెంట్, బట్ ఇంటర్ కనెక్ట్ అవుతుంది కదా, ఒకే దాంట్లో ఉంటే మన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చాలా ఎఫర్ట్స్ పెట్టి మేమని టీమ్ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, బట్ ఏ మాత్రం వాల్యూ ఉందనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. బికాస్ ఈ ఒక్క క్లారిటీ లేక ఇప్పుడున్న కాలంలో ఎంత సంపాదిస్తున్నా మాకు మిగలట్లేదే, నేనేం ఇల్లు కొనలేదు, కార్ కొనలేదు, పెద్ద అప్పుల్లో, బట్ స్టిల్ నాకు మిగలట్లేదు అని ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ లేకుండా చాలా ఫ్యామిలీస్ ఇబ్బందులు పడుతున్నాయి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏ కంపెనీ అయినా ఒకటి ప్రమోట్ చేస్తుందంటే వాళ్ళ ఉద్దేశం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్రాండ్ ప్రమోషన్, అంటే దాని ద్వారా ఏం బిజినెస్ చేయకపోయినా బ్రాండ్ ప్రజల్లోకి వెళ్ళడం. మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, మీరు ఏం కొనరు కదా, బ్రాండ్ మీ మైండ్ లో ఉండాలని వాళ్ళు ప్లే చేస్తారు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి. అండ్ మీరు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్స్ లో కూడా పెద్ద పెద్ద బోర్డింగ్స్ చూస్తుంటారు, సోప్ దనా, షాంపూ దనా, ఇంకేదైనా కూడా, అదే మీరు వెంటనే వెళ్ళి కొనేరు కదా, బట్ స్టిల్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవడం కోసం బ్రాండ్ మార్కెటింగ్ చేస్తారు. రెండవది కస్టమర్ అక్విజిషన్, బ్రాండ్ మీ మైండ్ లోకి వెళ్తూ కస్టమర్ కూడా యాడ్ అవుతున్నారు అనుకోండి, అది డబుల్ బెనిఫిట్ కదా. ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ సైట్స్ అన్ని కూడా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వాళ్ళకి బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది, బిజినెస్ కూడా జరుగుతుంది. కాబట్టి స్టిల్ ఇప్పటికి కూడా వేల కోట్లలో నష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళ ఆపరేషన్స్ ని పెద్ద మొత్తంలో స్కేల్ చేస్తూ ఉంటారు. సో దట్ ఎట్ సమ్ పాయింట్ వాళ్ళు కావాలనుకుంటే చిన్న చిన్న చేంజెస్ తో వెంటనే వాళ్ళు ప్రాఫిటబుల్ అయ్యే పని కూడా వాళ్ళు చేయొచ్చు. అది కంప్లీట్లీ యూనిట్ ఎకనామిక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ తెలుసుకోవాల్సిన టాపిక్, అది మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ప్రతి సేల్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్టార్ ఐటమ్ ఉంటుంది, ఆ స్టార్ ఐటమ్ నే ముందు పెడతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్యకాలంలో ఐఫోన్ క్రేజ్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఐఫోన్స్ ఉంటున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఐఫోన్ 16 Pro 70,000 అని, ఐఫోన్ 16 Pro Max 90,000 అని చెప్పారు. దీన్ని నమ్మి చాలా మంది ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇది చాలా మంచి ధర, కొనుక్కోవచ్చు అని చెప్తుండడం చాలా మంది కొందామని ముందుకెళ్లారు. కానీ వెంటనే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. తర్వాత కొందాం అనుకున్నా, కొన్న వాళ్ళకి కొన్ని రోజులు అలా వెయిట్ చేయించి క్యాన్సిల్ కూడా చేశారు. సరే వీళ్ళు క్యాన్సిల్ చేయరు అనుకుందాం, డెలివరీ చేస్తారు అనుకుందాం. ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? 100లోనే ఉంటాయి ప్రొడక్ట్స్. కానీ ట్రాఫిక్ ఎంత వచ్చిందో తెలుసా బిగ్ బిలియన్ డే లో ఫ్లిప్కార్ట్ కి? ఫర్ ద ఫస్ట్ 48 hours లో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ని విజిట్ చేసింది 606 million పీపుల్. అంటే 60 కోట్ల మంది దగ్గరగా ఇలా మొబైల్ కొనుక్కుందామన్నా, టీవీలు కొనుక్కుందామన్నా, ఏసీలు కొనుక్కుందామన్నా డిస్కౌంట్ లో ఉన్నాయి కదా అని వచ్చుంటారు. కానీ చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఓల్డ్ స్టాక్ ని క్లియర్ చేసుకోవడంలోనా,
ఆర్ ఈవెన్ మంచి డిస్కౌంట్ పెట్టినా అవి చాలా లిమిటెడ్ నెంబర్ లో పెట్టడం కారణంగాన హ్యూజ్ ట్రాఫిక్ ని క్రియేట్ చేసుకొని చేయాల్సిన సేల్స్ కంటే ఎక్కువ సేల్స్ ఆ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ చేసుకుంటుంది, బ్రాండ్స్ కూడా చేసుకుంటాయి. ఈవెన్ ఈ ప్రాసెస్ లో చాలా మంది క్రెడిట్ కార్డులు వాడి డిస్కౌంట్ లో కొంటున్నామనే ఊహతో చాలా తప్పులు చేసి ఉన్నవి లేనివి అన్ని కొనడం కారణంగా క్రెడిట్ కార్డ్ కంపెనీలు కూడా ఆ తర్వాత నెలల నుంచి వడ్డీల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి చార్జ్ చేస్తాయి. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. లెట్స్ సే వాళ్ళు 100 ఐఫోన్స్ ని ₹1,10,000 దగ్గరగా కదా ఐఫోన్ 16 Pro దాన్ని 70,000 అమ్ముదాం ఫిక్స్ అయ్యారు అనుకుందాం. ₹1,00,000 తీసుకుందాం లేండి యావరేజ్, 10,000 ఆల్రెడీ ఉందనుకుందాం డిస్కౌంట్. ₹1,00,000 70,000 అమ్ముదాం అనుకున్నారు, 30,000 దగ్గరగా తగ్గించారు. 100 ఫోన్స్ అమ్ముదాం అనుకున్నారు, 30 లక్షల దగ్గరగా వాళ్ళు నష్టపోతున్నట్టు 30,000 తగ్గించి అమ్మితే. కానీ అందులో కార్డ్ ఆఫర్ అని ఒకటి పెట్టి ఉంటారు కదా, సో ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ కూడా ఎంతో కొంత ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఫ్రమ్ ద బ్రాండ్ కూడా మేము మీ ఫోన్ లే కదా అమ్ముతున్నాం, మీరు కూడా కొంచెం తగ్గించండి అంటే వాళ్ళు కూడా వాళ్ళ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ ఇచ్చుంటారు. సరే అది ఏమి ఇవ్వలేదు అనుకుందాం, ఫ్లిప్కార్టే 30,000 పెట్టుకొని తగ్గించింది అనుకుందాం, 30 లక్షల దగ్గరగా ఫ్లిప్కార్ట్ నష్టపోతున్నట్టు. కానీ దాంతో ఏం సాధించింది? నాట్ జస్ట్ ఐఫోన్, మిగిలిన ఆఫర్ల పేరుతో ఏం సాధించింది? 60 కోట్ల మంది విజిటర్స్ ని, హైయెస్ట్ ఎవర్ ట్రాఫిక్ ని బిగ్ బిలియన్ డే రోజు పట్టుకొచ్చింది ఆ వెబ్సైట్ కి. 60 కోట్ల మందిలో 1% పీపుల్, 60 లక్షల మంది, 1% చెప్తున్నాను, యూజువల్లీ 4 to 5% దగ్గరగా కన్వర్షన్ ఉంటుంది. 1% తీసుకున్న 60 లక్షల మంది ఏదైనా కొన్నారనుకోండి, ఎంత పెద్ద మొత్తంలో ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఆ బ్రాండ్స్ దగ్గర నుంచి కమిషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ మధ్య అమ్మేటప్పుడు చూసారా, ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అనేది ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. మీరు టీవీలు కొనుక్కుంటున్నా, ఫోన్లు కొనుక్కుంటున్నా, చాలా ఐటమ్స్ మీద ఇది యాడ్ అవుతూ ఉంటుంది. దాని రూపంలో ఎంత వాళ్ళు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు కోల్పోతున్నది ఏం లేదు, బట్ మనకి మాత్రం ఆఫర్ అని చెప్తూ ఒక సైకలాజికల్ ఇల్యూషన్ ని క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ని రప్పించి ఎలాగో వచ్చాం కదా ఇంకేమైనా ఆఫర్లు ఉన్నాయేమో, ఇంకేమైనా ఆఫర్లు ఉన్నాయేమో అని. మనకేం కావాలి అది కాదు, వాడేదో ఆఫర్లు అమ్ముతున్నాడో దానికోసం మనం కొనేలా. మన మనీని మాత్రమే వాళ్ళు వేస్ట్ చేయట్లేదు, వాళ్ళు మన టైం తో ఆడుకుంటూ, ఎమోషన్స్ తో ఆడుకుంటూ, మన స్పెండింగ్ ని అన్నెసరీగా పెంచుతూ ఫైనాన్షియల్ బర్డెన్ మనకి సేల్స్ క్రియేట్ చేస్తున్నాయి అనేది నా వాదన. ఒకటే మైండ్ లో పెట్టుకోండి, నెక్స్ట్ ఏ సేల్ లో కూడా వాళ్ళు ఏం అడ్వర్టైజ్ చేస్తున్నారో అది మీరు కొనాలని డిసైడ్ అవ్వద్దు. ఆ సేల్ కి ముందు, వాడు ఆఫర్ ప్రకటించక ముందు మీ మైండ్ లో ఏదైనా ప్రొడక్ట్ ఫిక్స్ అయింటే అది సేల్ లో ఏమైనా ఉందా లేదో చూసుకోండి. వాడు సేల్ లో చూపించింది మీకు అవసరం అయిండకూడదు, అది రాకూడదు మైండ్ లో. ఆ థాట్ మీకు అవసరమైంది ఆ సేల్ లో ఉందా అది మాత్రమే చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ చూడొద్దు. ఈ జనరేషన్ ని చాలా వరకు డామేజ్ చేస్తున్న ట్రాప్ ఏదైనా ఉందంటే ఇది సేలే. ఈ బిగ్ బిలియన్ డే సేల్ అనే కాదు కదా, రిపబ్లిక్ డే ఒక సేల్ అంటారు, దసరాకు ఒక సేల్ అంటారు, దివాళీకి ఒక సేల్ అంటారు, ఇయర్ ఎండ్ సేల్ అంటారు, సమ్మర్ సేల్ అంటారు, వింటర్ సేల్ అంటారు, ఈ మాన్సూన్ సేల్ అంటారు. ప్రతి పండక్కి, ప్రతి అకేషన్ కి, ప్రతి ఒక్క ఈవెంట్ కి కూడా ఒక సేల్ ని పెట్టి డిస్కౌంట్లని మనకి కంటికి చూపిస్తూ ఉన్న ప్రైస్ ని పెంచి దాని మీద డిస్కౌంట్లు ఇచ్చే ప్రయత్నం కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ప్రైజింగ్ ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి బై హట్ కే అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, సఫారీ రిలేటెడ్ గా, క్రోమ్ రిలేటెడ్ గా. చాలా వాటి వరకు పనిచేస్తుంది, కానీ కొన్ని వాటి పరంగా అది కొంత మిస్టేక్స్ చూపిస్తున్నట్లయితే నాకు అనిపించింది పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ దీన్ని నమ్మడానికి కూడా లేదు. కాబట్టే చెప్తున్నాను, సేల్ టైమ్ లో వాళ్ళు మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ ని రియల్ ప్రైస్ అనుకోవద్దు. చాలా దగ్గరలో మీకు చాలా ఎక్కువ ప్రైజే చూపిస్తారు. చాలా వాటి పరంగా, బట్టల పరంగా, చాలా వస్తువుల పరంగా మీకు అంతంత డిస్కౌంట్స్ కనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఏదో మనం లూట్ చేయొచ్చు, ఇది ఒక బిగ్ డీల్ అనుకుంటాం, కానీ కాదు. ఇన్ఫాక్ట్ ఇంకేదైనా అదర్ ప్రొడక్ట్స్ మీకు ఎప్పుడు దొరకని డిస్కౌంట్ కి అది దొరికినా సరే, లెట్స్ సే ఎప్పుడు అది రెగ్యులర్ గా ఒక ₹1,000 ఉంటుంది, అది ఎప్పుడు ఆఫర్ లో 70% డిస్కౌంట్ వచ్చేసి మీకు 300కే వచ్చింది, ఇంకెప్పుడు కూడా మీరు చూడలేదు ఆ ప్రైస్ కానీ మీరు అనుకున్నా సరే, గుర్తుంచుకోండి ఆ 300 కి ఒక వాల్యూ ఉంటుంది. మీకు ఆ వస్తువు అవసరం అయితేనే దాన్ని 300 పెట్టి మనం డిస్కౌంట్ లో కొని ఆనందపడాలి, కానీ జస్ట్ బికాస్ అది డిస్కౌంట్ లో వస్తుందని మీరు కొనడం అనేది ఆ 300 ని కూడా మీరు వేస్ట్ చేసినట్టే. కాబట్టి ఈ లూట్ డీల్స్ వెనక, ఫ్లాష్ సేల్స్ వెనక, ఫ్యాన్సీ సేల్స్ వెనక ఎప్పుడు పరిగెత్తద్దు. మీకు అవసరమైంది తక్కువ ధరకు వస్తుందా బయట కనుక్కొని ఇక్కడ తక్కువ ధరకు వస్తుందా లేదా చూడాలి తప్పితే, వాడు ఏదో ఆఫర్ లో ఇస్తున్నాడు అది మన అవసరమైన రోజు మన ఇంట్లో మొత్తం మనకు అవసరం లేని వస్తువులే కనిపిస్తాయి. ఈ కామర్స్ ది పక్కన పెడదాం, మీరు చాలా దగ్గరలో చాలా వస్తువులు కొనడానికి వెళ్తుంటారు, మీరు కొనాలనుకుంది కొంతే ఉంటుంది, బట్ జస్ట్ బికాస్ ఇంకొంత యాడ్ చేస్తే ఫ్రీ డెలివరీ అనా లేకపోతే ఎక్స్ట్రా డిస్కౌంట్ అనా మిమ్మల్ని ఒక రకంగా కార్నర్ చేసి మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసేలా చేస్తుంటారు కదా. అది ₹50, ₹100 దగ్గర నుంచి 1000, 10,000 రూపీస్, లాక్స్ వరకు కూడా. ఎప్పుడైనా మీకు కావాలనుకున్న దానికంటే ఎక్కువ కొనాలనుకుంటున్నప్పుడు ఈ లాజిక్ ని మైండ్ లో ఉంచుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను, స్విగ్గీ దగ్గర నుంచి చెప్తున్నాను, డెలివరీ ఫీజ్ దగ్గర నుంచి చెప్తున్నాను. మీకు ఒక కామన్ లాజిక్ ఇస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. మీరు 10,000 రూపీస్ ఒకటి కొనాలనుకుంటున్నారు, బట్ ఆఫర్ ఏమో 20,000 రూపీస్ మీద ఉంది. ఏముంది? 10% డిస్కౌంట్ ఉంది. 10,000 కొంటే ఏం రాదు, 10,000 కట్టాలి. అదే 20,000 రూపీస్ కొంటే 10% డిస్కౌంట్ అంటే 2,000 రూపీస్ తగ్గుతుంది. ఆబ్వియస్లీ మైండ్ ఏం చెప్తుంది, ఇంకొక 10,000 రూపీస్ కి సంబంధించినవి ఏదో ఒకటి కొనుక్కో, ₹2,000 తగ్గుతుంది అంటే ఇంకొక ₹10,000 నువ్వు కొంటుంటే 8,000కే వస్తుంది అనేలా మనకు మైండ్ చెప్తుందా? బట్ లిటరలీ మీరు కొనాలనుకుంది 10,000కి, చివరికి ఎండ్ అవుతున్నది 18,000 దగ్గర. 18,000 పే చేశారు ఆఫ్టర్ డిస్కౌంట్. ఈ 18,000లో 10,000 మీ అవసరం, 8,000 మీరు ఎక్స్ట్రా. ఆ 8,000లో 2,000 మీది అనవసరపు ఖర్చు అయినా సరే మోస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మీరు కొన్న మొత్తం ఆ డిస్కౌంట్ రిలేటెడ్ గా థింక్ చేసుకున్న మొత్తం దాని రిలేటెడ్ గా లాజిక్ లేనట్టు. ఇఫ్ మీ అన్ప్లాన్డ్ పర్చేస్ కానీ మీకు దొరుకుతున్న డిస్కౌంట్ కి 2 రెట్ల కంటే ఎక్కువ ఉందంటే దాన్ని మీరు చేస్తున్నది బిగ్ మిస్టేక్. ఈ
ఫార్ములా ఎప్పటికీ గుర్తుంచుకోండి, సో దట్ మీరు అన్నెసరిగా ఎక్కువ పెట్టి కొనేయాలనుకోరు. కొన్నిసార్లు కొనడం మంచిదే కాబట్టి ఈ ఫార్ములా చెప్తున్నాను. మీ అన్ప్లాన్డ్ పర్చేజ్ ఎంత, ఇక్కడ 10,000 రూపాయలు మీరు కొనాలనుకుంది, అన్ప్లాన్డ్ ఎంత 8,000 అవుతుంది. అది కానీ మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందో 2,000 కదా డిస్కౌంట్ వస్తుంది, దాని 2 రెట్లు కంటే ఎక్కువ ఉందంటే మీరు అది కొనకూడదు. మాక్సిమం థ్రెషోల్డ్ అనమాట, ఎంత వరకు మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పడానికి. కొన్నిసార్లు ఏంటి 990కి మీరు కొనుంటారు, ఇంకో 10 రూపాయలు కొంటే 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనుకోండి, లాజిక్కే కదా. అలాంటివి చేయొచ్చు. కానీ ఒక మార్జిన్ కి మించి మీరు స్ట్రెచ్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, కష్టం మీది, డబ్బులు మీది, ఖర్చు ఎలా పెట్టాలనే డెసిషన్ మీద ఉండాలి. కానీ వాడికి పోని సరుకునంతటిని మనకి తోసేయాలని, వాడికి 100 రూపీస్ పడిందాన్ని 200 చేసి మనకు 150లో 25% డిస్కౌంట్ ఇస్తున్నానని మనతో చెప్పి వాడు 50 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటూ మన దగ్గర అన్నెసరీ స్పెండింగ్ చేస్తుంటే ఇక్కడ ఫైనలీ ఫూల్ అయింది ఎవర్రా అంటే ఆ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం ఆశపడి ముందుకు వెళ్ళిన వ్యక్తి. కాబట్టి ఈ ఫార్ములాని ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి ఎక్కడా మీరు ఎక్కువగా వినుండరు, ఇన్ఫాక్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ తో. బట్ నాకు ఎందుకు చాలా స్ట్రెస్ చేసి చెప్పాలనిపించింది, ఎందుకంటే దీనికి డబ్బుతో డబ్బు, హెల్త్ తో హెల్త్, ఫ్యామిలీ హ్యాపీనెస్, కోట్లలో డబ్బులు ఫ్యూచర్ లో వెల్త్ గా జనరేట్ అవడం, ఇవన్నీ కలిపి జరుగుతాయి అనమాట. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఏ రకమైన ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుందో తెలుసా? ఈవెన్ మీరు తాగకపోతున్నా తాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చేస్తుంటారు కదా, వాళ్ళకి చెప్పడానికైనా మీకు ఇది యూజ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి, సింపుల్ గా చెప్తాను, ఈవెన్ టేబుల్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా క్విక్ గా అయిపోతుంది. బట్ నాకు వచ్చే క్వశ్చన్ ఎంత ఏంటంటే, స్మోక్ చేస్తాను అనుకుంటున్న వాళ్ళు లోయెస్ట్ లెవెల్లో రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతుంటారు? నేనైతే ఒకటి అనుకున్నాను ఫస్ట్, బట్ నాకు తెలిసిన వాళ్ళని కొంతమంది అడుగుతున్నప్పుడు లేదు మినిమం 3 ఉంటాయి, 5, 10 ఒక బాక్స్ కూడా, కంప్లీట్ బాక్స్ కూడా ఖాళీ చేస్తారని. ఈ డేటా అంతటినీ కూడా ఒక సిగరెట్ బాక్స్ కాస్ట్ ఎంత చూసినప్పుడు ఐటీసీ గోల్డ్ ఫ్లేక్ ఒక కాస్ట్ 300 రూపీస్ దగ్గరగా ఉంది, దాంట్లో 20 స్టిక్స్ దగ్గరగా సిగరెట్స్ దగ్గరగా ఉన్నాయి. సో పర్ కాస్ట్ సిగరెట్ కాస్ట్ నేను 15 రూపీస్ తీసుకుంటున్నాను. సో ఒకవేళ 5 సిగరెట్లు తాగుతున్నాడు అనుకుందాం, 3 నుంచి 5 సిగరెట్లు తాగుతున్నాడు పర్ డే అనుకుంటే తన డైలీ కాస్ట్ 75 రూపీస్, మంత్లీ 2250 రూపీస్, ఇయర్లీ తనకు అయ్యేది 27,000. ఒకవేళ 10-15 సిగరెట్లు తాగే వాళ్ళకి ఎంత అవుతుందో కూడా రోజుకి, నెలకి, సంవత్సరానికి ఇక్కడ పెడుతున్నాను. అదే తను అది సిగరెట్లు తాగకుండా స్టాక్ మార్కెట్ లోనో ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది ఎంత వెల్త్ క్రియేట్ అయ్యేది. 30 సంవత్సరాలకి 20 సంవత్సరాల కన్నా డేటా ఇక్కడ మీకు ఉంటుంది. అక్కడతో అయిపోవట్లేదు, తను సిగరెట్లు తాగడం కారణంగా తను తీసుకోవాలనుకున్న పాలసీ ప్రీమియంలు పెరుగుతాయి. ఈ రీసెంట్ గా చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోలో కూడా సిగరెట్లు తాగే వ్యక్తికి ఎంత ఎక్కువ అవుతుందని చూపించానా? అలా ఒకవేళ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి లో కానీ తను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నార్మల్ పర్సన్ కంటే ఎక్స్ట్రాగా 600-500 రూపాయలు ఎక్కువ కడతాడు. దాన్ని కూడా ఎస్ఐపి వేసి చూసుకోవాలి కదా. టర్మ్ ఇన్సూరెన్స్ ఒకసారి కడితే ఫ్యూచర్ లో కట్టేదే కదా. తను ఆపలేకపోతే, ఈ రోజు తాగిన వ్యక్తి ఎప్పటికీ ఆపలేకపోతుంటే అదే ప్రీమియమే కట్టాలి, ఎక్కువ ప్రీమియం. ఒకవేళ ఆపాడు అనుకోండి, ఆ తర్వాత సంవత్సరం నేను నాన్ టొబాకో పర్సన్, నేను టొబాకో ఆపేసానని తక్కువ ప్రీమియం కట్టొచ్చు. కానీ తను ఆపకుండా తన జీవితాంతం తాగుతూనే వెళ్తే దాని ద్వారా కూడా పెద్ద మొత్తంలో తను నష్టపోతున్నట్టు. అండ్ స్మోకింగ్ వల్ల నాట్ ఓన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, డెంటల్ క్లీనింగ్ కానీ, కాఫ్ ట్రీట్మెంట్స్ కానీ, ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా అన్ని రిలేటెడ్ గా మనకి రిస్క్, ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ పెరుగుతూ వాటికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ కూడా అవుతూ, తీరా సిగరెట్స్ ఎక్కువ కాల్చే వ్యక్తి తన మొత్తం 30 సంవత్సరాల టైం పీరియడ్ లో ఎంత కోల్పోయింటాడని చూస్తే, నాట్ జస్ట్ సిగరెట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడం, హెల్త్ కేర్ కాస్ట్ అవన్నిటిని యాడ్ చేసుకుంటే ప్రాక్టికల్ గా తీసుకున్నప్పుడు 30 సంవత్సరాల్లో కేవలం 5 సిగరెట్లు తాగే వ్యక్తి ₹1 కోటి దగ్గరగా తను కోల్పోతున్నాడు. 10 సిగరెట్లు తాగే వ్యక్తి ₹1,70,00,000, 15 సిగరెట్లు తాగే వ్యక్తి ₹2,42,00,000. ఒకవేళ ఒక బాక్స్ అంతా ఖాళీ చేసే వ్యక్తి, 2 బాక్సులు తాగే వ్యక్తి, చైన్ స్మోకర్స్, ఇంకా మనం అది చెప్పలేమండి. నేను తీసుకుంది బేస్ కేసులో 15 రూపీస్ సిగరెట్ ని, దానికంటే తక్కువ తాగే వాళ్ళైతే తక్కువే అవుతుంది, ఎక్కువ తాగే వాళ్ళైతే ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఎంత తాగుతున్నారనేది పక్కన పెడితే హెల్త్ పాడవుతుంది, ఫ్యామిలీ యొక్క సంతోషం డ్యామేజ్ అవుతుంది, అల్టిమేట్ గా పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టాల్సిన డబ్బులు కూడా పోతుంది. మనం ఎంతసేపు పెద్ద పెద్ద వస్తువుల గురించే మాట్లాడుకుంటాం, కార్ల గురించి, ఇల్లుల గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి, ఫోన్ల గురించి, బట్ సింపుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. నేను స్మోకింగ్ గురించే మాట్లాడాను. వాట్ అబౌట్ ఆల్కహాల్? ఆల్కహాల్ తాగడం వల్ల హెల్త్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రాబ్లమ్స్, దాని వల్ల పెరిగే ఇన్సూరెన్స్ కాస్ట్, ప్రాక్టికల్ గా వాటి రిలేటెడ్ గా సినారియోస్ తీసుకుంటే అక్కడ కూడా 30 సంవత్సరాల్లో ₹1,33,00,000 దగ్గరగా మనకి సేవ్ అవుతున్నట్టు. చాలా 10 సిగరెట్స్ పర్ డే కాలుస్తున్న వ్యక్తికి, ఆల్కహాల్ తాగుతున్న వ్యక్తికి, అన్నెసరీగా నెలకి ₹1,000 ఎక్కువ ఖర్చు పెడుతున్న వ్యక్తి నెలకి సుమారుగా ₹10,000 దగ్గరగా ఎక్స్ట్రాగా ఎక్స్పెన్స్ ని ఖర్చు పెడుతున్నట్టు. ఈ ఆల్కహాల్ లో ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరుగుతాయి కదా, అది కూడా యాడ్ అయిపోయి ఉంటుంది. నెలకి ₹3,000-4,000 ఖర్చు పెడుతున్నాడు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడంతో పాటు అనుకుంటే. అన్నెసరీగా మిగతా వాటికి, అంటే ఆల్కహాల్ అయితే దానికే ఉండదు కదా, ఇంకా మిగతా వాటికి కూడా ఖర్చు పెడతాడు. బయట జంక్ ఏదైనా తింటున్నారు అనుకుందాం, వేస్ట్ వి, అది అసలు ఈజీగా మానేసి అనుకునేది. ఒక నెలకు ₹1,000 వేసాను అంతే, మినిమం లో వేసాను. అలా వేస్తే టోటల్ గా పర్ మంత్ ₹10,080 దగ్గరగా బ్యాడ్ హ్యాబిట్స్ కే పోతుంది. ఇది నెంబర్స్ రూపంలో కొంత ఎక్కడైనా స్లిప్ అయ్యుండొచ్చు, ఉండాల్సిన దానికంటే కొంత ఎక్కువ 4,000 వరకు తాగుతారులే నెలకి అని మీరు అనుకోవచ్చు. యావరేజ్ చూద్దాం, దానికంటే ఎక్కువ తాగేవాళ్ళు ఉంటారు, తక్కువ తాగేవాళ్ళు ఉంటారు, యావరేజ్ అలా వేసుకుందాం. అయినా ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందా ఇంపాక్ట్ అనేది వాళ్ళ క్లారిటీ లేక పనిచేస్తుండొచ్చు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ పాయింట్ లో ఉంది చూడు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పారంటే వాళ్ళ లైఫ్ లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడంలో మీరు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? యూస్ఫుల్ గానే అనిపించిందా? అనిపించకపోతే అసలు లైక్ చేయకండి అండ్ షేర్ కూడా చేయకండి. బట్ యూస్ఫుల్ అనిపిస్తే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ ఉంటుందని మీకు
కనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేస్తూ, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు స్మోకింగ్ రిలేటెడ్ గా, ఆల్కహాల్ రిలేటెడ్ గానీ మీ సుమారు ఒక అంచనాని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎందుకంటే దీనికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఎవరెంతకు తాగుతున్నారు, అసలు ఎంత ఉంటుంది యావరేజ్ తెలుసుకోవాలన్నప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నారు. యావరేజ్ గా ఎంత ఉంటుందని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆల్కహాల్ అలవాటు పడిన వ్యక్తి ఎంత ఖర్చు పెడుతున్నాడు నెలకి, స్మోకింగ్ అలవాటు పడిన వ్యక్తి ఎంత ఖర్చు పెడుతున్నాడు నెలకి, వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడక చాలా మంది కామెంట్ సెక్షన్ లో మాకు అర్థమైంది, మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఈసారి టర్మ్ ఇన్సూరెన్స్ అని అన్నారు. కానీ నేను చేసినప్పుడు 21 సెప్టెంబర్ కదా, 22 తర్వాత కదా జీఎస్టీ తగ్గుతుందని అనుకున్నారు. కానీ ఆ రోజుకే మీకు పాలసీ బజార్ వెబ్సైట్ లో జీఎస్టీ లేకుండానే ధరలు ఉన్నాయి. ఇక్కడే చూడండి, 1167 రూపాయలు ఉండాల్సిన ప్రీమియం మీకు 989 రూపాయలకు వస్తుంది. ఐసిఐసిఐ వాళ్ళది 2 కోట్ల కవర్. అలా హెచ్డిఎఫ్సి లైఫ్ కి సంబంధించి యాక్సిస్ కానీ టాటా కానీ ఇవన్నీ కూడా 1000 రూపాయల దగ్గరగానే 2 కోట్ల కవర్ ని మీకు అందిస్తున్నాయి. పర్సన్ కి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు ఇస్తూ టాక్సే లేకుండా ఉండే ఇలాంటి పాలసీ ఇంకెక్కడనే ఇంకేదైనా ఉందా? నేను రాసిస్తాను, ఇలాంటిది ఇంకెక్కడా కూడా ఉండదు. మీ ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతుంటే ఇది చాలా అద్భుతమైన సమయం. జిఎస్టీ లేదు, చాలా తగ్గింది ధరలన్నీ కూడా. ఇది నాకు తెలిసి ఒక నెల 2 నెలలు ఇట్లా ఉంచుతారు చూడండి, తర్వాత ఖచ్చితంగా పెంచుతారు. సార్ స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి ఈ ప్రైజెస్ ని కూడా. 2 నెలల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. లేదంటే నెక్స్ట్ 1 ఇయర్ లో షోర్ గా పెంచేస్తారు. 10% 12%. ఇది ప్రతిసారి పెరుగుతూనే ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏదైతే మీరు కడతారో నెక్స్ట్ 20, 30, 40 ఎన్ని సంవత్సరాలకు మీరు తీసుకోవాలనుకున్నా, మీరు ఎంత ఏజ్ కి తీసుకోవాలనుకున్నా అన్ని సంవత్సరాలకి నెల అంతే కడతారు. ఇది పెరగదు నెల. నాకు తెలిసి ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకోకపోతే మీకేది మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఈ వీడియోలో చెప్పాను. క్లియర్ గా మీకు అర్థమైపోద్ది, చూసిన వాళ్ళకి తెలుసుంటది ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయని. బట్ అది కూడా నీడ్ లేదు. మీరు జస్ట్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీ వివరాలను ఫిల్ చేస్తే మీరు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, టాటా ఏనా ఆ 4 మీ వివరాలని బట్టి మీకు ఎక్కడ ఎంతెంత ప్రీమియం పడుతుంది, ఎక్కడ ఏ ఫీచర్స్ ఉన్నాయనేది ఇక్కడే మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ ఇక్కడ చూడండి, గెట్ ఏ కాల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీరు కావాలనుకుంటున్న టైంలో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి మీకు కావాలనుకున్న వివరాలని అందించి మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్, ఈ జిఎస్టీ డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ ఆన్లైన్ లో తీసుకోవడం కారణంగా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఐసిఐసిఐకి అయితే 17.5%, హెచ్డిఎఫ్సికి అయితే 14%, యాక్సిస్ మ్యాక్స్ 15%, టాటాకి అయితే ఇంకా ఎక్కువ 19.5% దగ్గర ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ని కూడా పొందొచ్చు. తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇది నాకు తెలిసి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు తీసుకోకపోయింటే, ఇంకా నిర్లక్ష్యం చేస్తుంటే ఫస్ట్ అసలు ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ మీకు మీ ఫ్యామిలీకి ఎంతకి పడుతుందో ఒకసారి చూడండి. మీకు చాలా మంచి వాల్యూకే వచ్చింది అనిపించింది అనుకోండి, తీసుకోండి. లేదనిపించింది, డబ్బులు తక్కువ అనిపించింది అనుకోండి, మీ నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, మీ నెక్స్ట్ పుట్టినరోజు వచ్చేలోపు అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు సంవత్సరం పెరిగింది అనుకోండి, ఈ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఫస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుని ఇప్పుడు తగ్గిన ధరకి ఎంత ఉంది అనేది ఫస్ట్ అయితే చూసుకొని, వీలైతే ఇవ్వాలి మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని. మీరు ఏవేవో ప్లాన్ చేస్తుంటారు కదా, ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉండాలని, వాళ్ళ కోసం మంచిగా వెకేషన్స్ అనుకుంటారు, బట్టలు అనుకుంటారు, గోల్డ్ అనుకుంటారు, ఇల్లు అనుకుంటారు, కార్ అనుకుంటారు, వాళ్ళు మంచిగా చూసుకోవాలనుకుంటుంటారు. బట్ వీటన్నిటిని కాపాడే షీల్డ్ మాత్రం ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఏ ఫైనాన్షియల్ ప్లాన్ అయినా మీరు వెళ్తే ఫస్ట్ మీకు చెప్పేది ఇదే. ఇది లేకుండా మీరు ఏం చేసినా సరే దానికి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. ఈ డబ్బుల మీద రూపాయి ట్యాక్స్ కూడా ఫ్యామిలీ వాళ్ళు కట్టాల్సిన నీడ్ లేదు. ఇవాళే మీరు చెక్ చేసుకొని ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను తీసుకున్న పాలసీ ఇది, తీసుకుంది కూడా ఇందులోనే, పాలసీ బజార్ లోనే. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. వీడియో అయిపోయాక తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు గమనిస్తే మీ పేరెంట్స్ ఒక మొబైల్ ని చాలా టైం పాటు వాడేవాళ్ళు. అన్లెస్ అది పగిలిపోతేనే, ఇంకా పనికి రాకపోతేనే అప్పుడు కూడా రిపేర్లు చేయించి వాడుకునేవాళ్ళు. చివరి వరకు వాడి ఇంకా అది అవ్వదంటేనే వేరే మొబైల్ కొనేవాళ్ళు. కానీ ఈసారి ప్రతిసారి ఒక కొత్త మొబైల్ మనం వాడుతున్న దానికి ఇంకొక నెక్స్ట్ వర్షన్ లాంచ్ అవుతుంది. మనం ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం. అది మన కళ్ళ ముందు వేరే ఒకరు వాడుతున్నట్టు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు సుపీరియర్ గా, మనం ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యి ఏదో ఒక సేల్ లోనో ఏదో ఒక పాయింట్ లోనో అది మనం కొంటే బాగుంటుంది కదా అని మనకు అవసరం లేకపోయినా కొత్త ఫోన్ కొంటూ ఉంటాం. రీసెంట్ గా యాపిల్ వాళ్ళు యాపిల్ 17 ని లాంచ్ చేశారు కదా, ఐఫోన్ ని. ఆ ఫీచర్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నిజంగా దీంట్లో మనం డే టు డే వాడే ఫీచర్స్ ఏముంటాయి అంటారు? సిరామిక్ షీల్డ్ 2 అని, స్క్రాచ్ రెసిస్టెన్స్ అని అన్నారు. కానీ కొన్న కొద్ది రోజులకే ప్రీవియస్ వెర్షన్స్ కంటే ఎక్కువ స్క్రాచెస్ పడుతున్నాయన్నారు. ప్రమోషన్ అని, పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్ అని, ఫాస్ట్ వైర్ ఛార్జ్, ఇవన్నీ కూడా టెక్నికల్ గా మాట్లాడుకోవడానికి, కంపేర్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేటివే. కానీ రియల్ లైఫ్ లో మీకు డే టు డే లైఫ్ లో వాడే ఒక నెసెసిటీ వస్తుందా వాటిది? ఇంకొక అరగంట ఎక్కువ ఛార్జింగ్ పెట్టలేమా? అసలు ఫుల్ బ్రైట్నెస్ లో మనం మొబైల్స్ నే వాడతామా? సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా లేకపోతే జస్ట్ ఇలా బెండ్ చేసి ఒక ఫోటో తీసుకోవడానికి కూడా మనకి ప్రాబ్లమా? అండ్ ఇదనే కాదు, ఇంకా చాలా ఫీచర్స్ కూడా యాపిల్ కి సంబంధించినవన్నీ ఇమేజ్ లో ఫిట్ అవ్వడానికి, టెక్నికల్ గా గ్లోరిఫై చేసుకోవడానికి ఉన్నట్టుంటాయి. కానీ డే టు డే లో అవి మీకు 90% దగ్గరగా యూజ్ అవ్వవు. నాట్ జస్ట్ ఐఫోన్, చాలా ఫోన్స్ ఒక పరిస్థితి ఇదే, చాలా ఎలక్ట్రానిక్స్ ఒక పరిస్థితి ఇదే. ఇప్పుడు నేను వాడుతున్న ఈ ల్యాప్టాప్ 3 or 4 years బ్యాక్ ల్యాప్టాప్ ఇది. దీని తర్వాత చాలా వెర్షన్స్ వచ్చాయి. కానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ దీనికంటే 10 or 20% మాత్రమే మారుంటుంది. దానికోసం దీన్ని పక్కన పెట్టి ఇంకొకటి కొనడంలో లాజిక్ లేదు కదా. అలానే మెజారిటీ ఫోన్స్ కూడా మీ ప్రైమరీ పర్పస్ ని మీట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి అప్గ్రేడ్స్ చేసినా అది మీ లైఫ్ లో ఎంత యూజ్ అవుతుంది అనేది మీరు క్లారిటీ తెచ్చుకోకుండా మాత్రం దయచేసి అప్గ్రేడ్స్ కి వెళ్ళొద్దు. వాడు ఏం ఫీచర్లు తెచ్చాడని కాదు మనం కొనాల్సింది, ఆ ఫీచర్స్ లో మనం నిజంగా డే టు డే
డేలో ఏం వాడి మనకు అది ఉపయోగం ఉంటుందనేది ఆలోచించుకునే మనం ముందుకు వెళ్ళాలి. అండ్ మోడర్న్ డే షాపింగ్ లో మిమ్మల్ని ట్రిక్ చేసే ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి, ఇంపల్సివ్ బయింగ్ రిలేటెడ్ గా మీకు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. లిమిటెడ్ టైమ్ అని, ఓన్లీ 2 లెఫ్ట్ ఇన్ స్టాక్ అని, సేల్ ఎండ్ ఇన్ 2 hours అని, లిమిటెడ్ ఎడిషన్ అని, ఫ్లాష్ సేల్ అని కనిపిస్తుంటాయి. బట్ ట్రస్ట్ మీ, కొన్ని ఐటమ్స్ కి తప్పించి మెజారిటీ ఐటమ్స్ అన్నిటికి కూడా వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది. మీరు కొనేసి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపించిన ఇంకొక రోజు వచ్చి చూస్తే మళ్ళీ అది రీస్టాక్ లోనే ఉంటుంది. మీ ఇంపల్సివ్ బయింగ్ ని ట్రిగ్గర్ చేయడానికి వాళ్ళు వాడే ట్రిక్స్ అవి. అయినా అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిందని అనుకుందాం, ఆ ఒక ప్రొడక్ట్ కి ఆల్టర్నేటివ్స్ కూడా మనకి వరల్డ్ లో ఉంటూనే ఉంటాయి. సో నెవర్ గో విత్ ఇంపల్సివ్ బయింగ్. దీనికి సొల్యూషన్స్ ఏంటో కూడా నేను మీకు తర్వాత చెప్తాను. అలాగే యాంకర్ ప్రైస్ టెక్నిక్ ని వాడతారు. ఒక పెద్ద ప్రైస్ పెట్టేసి దాన్ని స్లాష్ చేసి లైక్ 50,000 పెట్టి దాన్ని స్లాష్ చేసి 30,000 పెడతారు. 20,000 సేవ్ అనుకుంటాం. రియల్ ప్రైస్ ఏంటో మీకు తెలియకుండా అసలు మీరు దాన్ని 50 అని ఎందుకు అనుకోవాలి, 30కి వచ్చిందని 20,000 సేవ్ అయిందని ఎందుకు అనుకోవాలి? బండిల్ మ్యానిపులేషన్ చాలా మంది క్యాలిక్యులేషన్స్ లో రాంగ్ అయ్యేది ఇక్కడే. బై 3 get 1 ఫ్రీ, బై 2 get 1 ఫ్రీ, ఏది ఫ్రీ ఉండదు. దాని ప్రైస్ వాటిలో అడ్జస్ట్ అయి ఉంటుంది. వాళ్ళ మార్జిన్స్ అన్ని చూసుకొని ఎన్ని మీకు ఎక్కువ అమ్మితే వాళ్ళు ఎంత లాభం చేకూర్చుకుంటారో చూసుకొని మీకు అమ్ముతుంటారు. ఒకటి 1000 కి కొనగలిగి, రెండు మీరు 1500 కొనగలుగుతున్నారు అనుకోండి, 500 తగ్గుతుంది కదా రెండో ప్రోడక్ట్ మీద అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇంకొకటి అమ్మడం ద్వారా వాడు ఖచ్చితంగా లాభం పొందితేనే మీకు అది 500 కి అమ్ముతుంటారు. అవసరం అయితే 1000 పెట్టి ఒకటే కొనండి, ఇంకొక 500 రూపాయలే కదా ఇంకొకటి వస్తుంది కదా అంటే అది మీకు అవసరం లేకపోయినా మీ దగ్గరకు వస్తుంది. దాంతో మీ స్పేస్ వేస్ట్ అవుతుంది. అండ్ అదే 500 తో ఇంకేదైనా ఒక వస్తువు కొనుక్కునే ఆపర్చునిటీని కూడా మీరు మిస్ అవుతారు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. కార్ అండ్ హోమ్. ఫస్ట్ కార్, డే 1 నుంచి మీరు కార్ కొన్న డే 1 నుంచి మీ కార్ ఎంత డిప్రిషియేట్ అవుతుంది అండ్ టైం టు టైం అది 40%, 50% దాని వాల్యూని ఎలా కోల్పోతుందో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇన్ఫాక్ట్ కార్ ఎందుకు కొనకూడదు అనేది ఈ వీడియోలోనే క్లియర్ గా మాట్లాడాను. నన్ను నమ్మండి, కార్ కొనడానికి మీరు పెడుతున్న డబ్బులు కాదు నా ప్రాబ్లం. దానికి ఇంజిన్ ఆయిల్ మార్చడానికి వెళ్తారా, అక్కడితో అయిపోయిందా? సర్వీస్ అని, ఇన్సూరెన్స్ కాస్ట్ అని, దానికి పార్కింగ్ అని, క్లీనింగ్ అని, మెయింటెనెన్స్ అని బోల్డ్ దగ్గర మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. పార్కింగ్ నాకు ఫ్రీ అని మీరు అనుకుంటారు. ఒకవేళ మీ కార్ లేదనుకోండి, మీకున్న పార్కింగ్ స్లాట్ లో వేరొకరికి ఇచ్చిన 1000 to 2000 రూపీస్ దగ్గరగా వాళ్ళు మీకు పే చేసే అవకాశం కూడా ఉంటుంది. కార్ బై చేయడంలో కాదు, దాని మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని, అసలు అంతకు సంబంధించింది మీరు క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళినా అంత ఖర్చు అవుతుందా మీకు సంవత్సరానికి అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 80% ఫ్యామిలీస్ కి ఆ రిక్వైర్మెంట్ ఉండదు కార్ది. ఇల్లు విషయానికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న ప్రతి ఒక్కరు, ఇల్లు రిలేటెడ్ గా స్పెషల్లీ అపార్ట్మెంట్స్ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కొందాం అనుకుంటున్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్న ఈ చిన్న లాజిక్ ని ఆలోచించండి. మనం బయాస్డ్ మైండ్ సెట్స్ తో ఆలోచిస్తున్నాం. గత 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఏం జరిగిందో అదే నెక్స్ట్ 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో జరుగుతుంది అనుకుంటున్నాం. స్పెషల్లీ పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు ఒక అడవిలా ఉంటున్న ప్లేస్ 5,000, 10,000 కూడా పోని స్థలాలు ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోతుండడం. ఎప్పుడైనా భూమి మీద పెట్టిన డబ్బులు అన్ని లక్షలు కోట్లు ఇస్తాయని అనుకుంటారు. కానీ అలా జరగడానికి కారణాలు ఉన్నాయి ఇండియా పరంగా. కానీ ఆ కారణాలు రీసెంట్ టైమ్స్ లో ఒక్కొక్కటిగా మారుతూ ఉన్నాయి. విదేశాల నుంచి మన వాళ్ళు పంపించే డబ్బు మేజర్ రీజన్ ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగడానికి. అది ట్రంప్ కారణమని కొంత ఇంపాక్ట్ అవుతుంది. బ్లాక్ మనీ అండ్ పెద్ద నోట్లు కూడా మార్కెట్ లో చలామణి అవడం కూడా రియల్ ఎస్టేట్ పెరగడానికి ప్రధానమైన రీజన్. ఇప్పుడు డిజిటల్ మనీ అని, యూపీఐ రిలేటెడ్ యాక్సెస్ అని, కమింగ్ టైమ్స్ లో ఏదో ఒక చిన్న రూల్ తీసుకొచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటల్ చేయడానికి ఫర్దర్ గా కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గానే అప్రిషియేట్ అయ్యాయి రియల్ ఎస్టేట్ ప్రైజెస్. ఏ రేంజ్ తో అయితే లాస్ట్ 10 years నుంచి రియల్ ఎస్టేట్ పెరిగిందో అదే రేంజ్ తో నెక్స్ట్ 10 years పెరిగిందంటే ఒక సాధారణ వ్యక్తి కొనే స్టేజ్ లో అపార్ట్మెంట్లు, స్థలాలు ఉండవు. మరి ఎవరు కొనాలి అది? సో ఈ రీజన్స్ అన్నిటిని మైండ్ లో పెట్టుకోండి. ఐటీ జాబ్స్ పరంగా ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని కారణంగా ఎంప్లాయ్మెంట్ మీద ఇంపాక్ట్, అది రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని కూడా ఒకసారి ఆలోచించి ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఈఎంఐ ఎంత కడతారు, అసలు ఓవరాల్ లోన్ మీరు ఎంత పే చేస్తున్నట్టు, అలా లోన్ తీసుకొని ఇల్లు కొనడం కారణంగా ఫైనాన్షియలీ ట్రాప్ కి ఏమైనా మీరు వెళ్తారా? మీ జాబ్ రిలేటెడ్ గా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైనా ఉందా? బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఫ్యామిలీ పరంగా ఏదైనా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయా? వీటన్నిటిని ఒకసారి ఆలోచించుకోండి. ఇల్లు అనేది ఎమోషనే, కానీ ఆ ఎమోషన్ మనల్ని ఫైనాన్షియల్ ఇంపాక్ట్ చేసే అంత స్టేజ్ కి వెళ్ళదు. డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నేను ఇల్లు కొన్నా నాకు నథింగ్ అనుకున్న రోజు మీరు హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు. కానీ పాస్ట్ 20-30 సంవత్సరాల క్రితం ఉంటున్న క్యాలిక్యులేషన్స్ ని పెట్టుకొని ఇల్లు కొంటే అది ఎప్పటికైనా పెరిగేదే కదా అని, రిటర్న్ ఓరియంటేషన్ కూడా కలుస్తుంది కదా అని ఇల్లు కొనడానికి ముందుకు వెళ్ళిపోవద్దు. రిటర్న్ లేకపోయినా పర్లేదు, నా దగ్గర ఆ ఇన్కమ్ ఉంది, నేను సఫిషియెంట్ గా దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇల్లు కొనండి. కానీ మిగిలిన వాళ్ళు ఫైనాన్షియలీ స్టెబిలైజ్ అయ్యేంత వరకు, ఆ పొజిషన్ వచ్చేంత వరకు ఈఎంఐ ట్రాప్ లోకి మీరు వెళ్తే ఫైనాన్షియలీ మీరు నెల నెల గడుపుతున్న లైఫ్ స్టైల్ ని కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బై ఎనీ డే క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా ఫుల్ బిల్ పేమెంట్ మీరు కట్టలేరు అని మీకు తెలుస్తున్న రోజు, దెన్ మీరు ఎడ్జ్ ఆఫ్ ద డెట్ ట్రాప్ లో ఉంటున్నారు. ఒక్క స్టెప్ ముందుకు వేస్తారంటే ఆ డెట్ ట్రాప్ లో పడిపోతున్నారు. ఫుల్ బిల్ పేమెంట్ మీరు క్రెడిట్ కార్డ్ కట్టలేకపోతున్నారంటేనే ఫైనాన్షియలీ ఎక్కడో ఒక బిగ్ మిస్టేక్ జరిగింది. కూర్చోండి, ఆలోచించండి. మినిమం బిల్ పేమెంట్ కాదు, ఫుల్ బిల్ పేమెంట్ క్లియర్ చేయగలిగితేనే క్రెడిట్ కార్డ్ వాడండి. లేదంటే ఆ క్రెడిట్ కార్డ్ అలా బెండ్ చేసి బ్రేక్ చేసి పక్కన పెట్టేసండి. మీరు క్రెడిట్ కార్డ్ వాడడం కరెక్ట్ కాదు. రివార్డ్స్ అని, పాయింట్స్ అని, బుక్ మై షోలో ఆఫర్లు ఉంటాయి, బై 1 get 1, వీటి కోసం అన్నట్టు క్రెడిట్ కార్డ్స్ తీసుకొని అన్నెసరీ డెట్ ట్రాప్ లోకి చాలా మంది వెళ్తూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ నిజంగా అవసరం లేని వాళ్ళకి క్రెడిట్ కార్డ్ బాగా పనికొస్తుంది. మీకు ఇంకా ఇది అర్థం కాకపోతే ఇది ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళకి సంబంధించింది. దాంట్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూడండి, 2,493 కోట్ల
కోట్ల దగ్గరగా సంపాదించారు ఒక క్వార్టర్ లో ఇయర్ కి చూస్తే అది 4 క్వార్టర్లు ఉంటాయి. అండ్ ఫీజ్ అండ్ అదర్ రెవెన్యూస్, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని, ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజ్ అని, రెన్యువల్ ఫీజ్ అని, అండ్ మీరు లేట్ చేస్తుంటే పెనాల్టీస్ కానీ, వీటన్నిటి ద్వారా వాళ్ళు 4,900 కోట్ల దగ్గరగా సంపాదించారు. వాళ్ళు మనకు ఆఫర్లు ఇస్తున్నారు, నో కాస్ట్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. మరి అవన్నీ ఇస్తూ కూడా వీళ్ళు ఎన్ని కోట్లు ఎట్లా సంపాదించారు? మన వీక్నెస్, మన సైకాలజీ, ఉన్నదానికంటే ఎక్కువ బ్రతకాలని ప్రయత్నించేమన్న ఆశ ఉంటుంది చూసారా, అదే వీళ్ళకి వేల కోట్లు తెచ్చిపెట్టే బిజినెస్ ఆపర్చునిటీ. మీరు ఫుల్ పేమెంట్ కట్టకుండా మినిమం పేమెంటే కట్టి ఆ మిగతాది నెక్స్ట్ సైకిల్స్ కి మారుస్తూ ఉంటారా? దాని మీద 3-4% దగ్గరగా వడ్డీ పడుతుంది నెలకి. సంవత్సరానికి 40-50% వడ్డీ. ఈ భూమి మీద ఏ ఒక్క ప్రొడక్ట్ మీద, అంటే రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ లో ఏ ఒక్క ప్రొడక్ట్ మీద అంత వడ్డీ మీకు పడదు. సో దయచేసి క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. స్పెషల్లీ సేల్స్ టైంలో. వీడియో క్లోజ్ చేసే ముందు మీరు ఎన్నెన్నో కొంటూ ఉంటారు, ఆఫర్లని, డిస్కౌంట్లని, అవసరం ఉన్నదని, అవసరం లేదని, ఏవేవో చేస్తుంటారు. ఇవన్నీ మీరు చేస్తూ మీరు మీ ఫ్యామిలీ ఆనందంగా ఉంది అనుకుంటున్నప్పుడు ఈ ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ కూడా దానికి యాడ్ చేయొచ్చు కదా. అది మీరు అప్పటి వరకు బిల్డ్ చేసిన మొత్తం ప్రపంచాన్ని ఒక కవచంలా కాపాడుతుంది. సంపాదించే మనిషికి ఏం జరుగుతున్నా ఆ ఫ్యామిలీ ఆర్థికంగా రోడ్ను రాకుండా కోట్లలో డబ్బులు తన మీద డిపెండ్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్ అకౌంట్ లో పడుతూ దానిపైన కూడా ఏ ట్యాక్స్ లేకుండా ఫ్యామిలీని కాపాడుతుంది. ఇది ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా గ్రహించారు కాబట్టి దీని మీద ఎటువంటి జీఎస్టీ ఉండకూడదని జీఎస్టీని కూడా జీరో చేశారు. ఎటువంటి జీఎస్టీ లేదు. 18% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు లేదు. కాబట్టి ప్రీమియం ధరలు తగ్గాయి. 1-2 నెలల్లో ఎంతో కొంత పెంచేస్తారు. మళ్ళీ ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి తీసుకొని అందరికి కూడా ఇది మంచి సమయం, మీకు ధరలు తగ్గాయి, అది ఖచ్చితంగా ఉండాలనేలా నేను ఇంకా చెప్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా, ఇన్ఫాక్ట్ వాళ్ళందరికంటే ముందు వీడియోనే చేశాను, మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, తీసుకోవాలని. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది లేకుండా మనం ఏం చేసినా అది తెలివైన పని అయితే మాత్రం అవ్వదు. మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అసలు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, ఏది మీకు సంబంధించిన బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇవ్వాలే మీరు ముందుకు వెళ్ళి కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఇలా చెక్ చేసుకొని మీకు డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.